మనం ప్రస్తుతానికి సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాము. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనే అభిప్రాయం మనం ప్రజల అభిప్రాయం ఒకసారి సేకరిద్దాం. లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, సికింద్రాబాద్ నుంచి ముగ్గురు పోటీ పడతారు, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయంటారు? టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు గెలిచాయంటారు? నమ్మకం ఉంది నాకు. అది నమ్మకం ఎలా కలిగింది మీకు? ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మనిషిని కాదు. అది ఎలా కలిగింది మీ నమ్మకం? సాయి కిరణ్, శ్రీనివాస్ యాదవ్ నాకు వాళ్ళిద్దరు జాబ్ చేసినాను. ఇక్కడ వాళ్ళ కుమారుడు సాయి కిరణ్ పోటీ చేస్తాను ఇక్కడ. అదే అరే ఆల్రెడీ వాళ్ళ బాబుని చదివించినాను. సాయి కిరణ్ స్కూల్కి తీసుకొస్తాను. శ్రీనివాస్ యాదవ్ దగ్గర లేబర్ మిషన్ జాబ్ చేస్తాను. అంటే సాయి కిరణ్ చిన్నప్పటి నుంచి మనస్తత్వం ఎలాంటిది అంటారు? చాలా మంచి కుర్రోడు. అంటే చిన్నప్పటి నుంచి అందరినీ అంటే కలుపుకోయే గుణమా ఎలాంటి? అందరితో హ్యాపీగా ఉంటాడు, మంచిగా ఉంటాడు. అంటే సాయి కిరణ్కి చిన్నప్పటి నుంచి రాజకీయాల మీద ఏమన్నా అభిప్రాయం ఉన్నదా? ఏం లేదు. అంటే తండ్రి మంత్రి అయినాక తన కొడుకు హోదాలో అతనికి టికెట్ ఇప్పించుకుంటారా? అదే నాకు తెలియదు. టికెట్ అంటే కేసీఆర్ అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి. అంటే సాయి గురించి చెప్పండి మీరు. అంటే చిన్నప్పటి నుంచి మీరు చూశారు కదా, మీరు వాళ్ళ ఇంటిగానే ఉన్నారంటున్నారు కదా, అతని వ్యక్తిత్వం ఎలాంటిది, అతను మామూలు ఎలా ఉంటారు? చాలా మంచివాడు అండి. ఇంటి ఫ్యామిలీ అంతా మంచిది. అలా ఫ్యామిలీ స్కూల్ డ్యూటీ చేసినాడు. శ్రీనివాస్ యాదవ్ కూడా జాబ్ చేశాడు. చాలా మంచి వ్యక్తి. పిల్లోడు కూడా చాలా మంచిది. అంటే సాయి యువకుడు కదా, అతనికి అనుభవం లేదా అని ప్రతిపక్షాలు ఆరోపిస్తానే. ఇక్కడ గెలిస్తే ఏమన్నా అందరూ అంటారండి, తర్వాత ఆటోమేటిక్గా నాలెడ్జ్ పెరుగుతుంది. సాయి అంటే ఈ మధ్యలో రాజకీయాల మీద ఏమన్నా అభిప్రాయం వచ్చింది? అడిగిట్ ఉన్నాడు కదండి, మూటా గోపాల్ ఉండు ఇక్కడ అంతా ఎమ్మెల్యే ఉండు, వాళ్ళ సాయంతో గెలుస్తుంది. రెండోళ్ళ కానీ సాయి ఎక్కడ చదువుకున్నాడు, ఎలా పెరిగినా సాయి గురించి ఏమన్నా మీ గురించి? ఇక అది అంతా చెప్పలేను. నేను 8th క్లాస్ నుంచి అతన్ని స్కూల్కి తీసుకు సెంటెన్స్ కాలేజ్ సికింద్రాబాద్. అదే తెలుసు. తర్వాత 10th క్లాస్ 8th క్లాస్ అయిపోయినాక నేను మారిపోయాను లేబర్ నుంచి వేరే అతను. మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో మీకు ఓటుకి ఏ పార్టీకి వేస్తారు ఓటు? దేనికంటే టీఆర్ఎస్కి వేస్తాను. అంటే ఇక్కడ సాయి కిరణ్కి వేస్తారా? ఇక్కడ కాదు కానీ ఐసుకోవడం షెల్లింగంపల్లి. అంటే ఇక్కడికి ఎవరికి సాయి గెలుస్తారంటారా? గెలుస్తారు కన్ఫామ్. మెజారిటీ ఏమైనా ఉంటుందా? గట్టి పోటీ ఎలా ఉంటుంది? గట్టి పోటీ ఉంటుంది. గట్టి పోటీ. అంటే గతంలో ఇక్కడ దత్తాత్రేయ గెలిచింది కదా, అంటే వాళ్ళు చాలా అభివృద్ధి చేద్దామని వాళ్ళు అంటుళ్ళు. ఇక్కడ కిషన్ రెడ్డి పోటీ చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక అదంతా ఏం చెప్పలేనండి, నాకు సేమ్. ఏంటంటే ఇప్పుడు దత్తాత్రేయకు టికెట్ ఇవ్వలేరు కాబట్టి కిషన్ రెడ్డి ఆల్రెడీ ఓడిపోయింది. గెలిచే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. 99% టీఆర్ఎస్కి లేదండి, అంటే బీజేపీ లేదు టీఆర్ఎస్. భయ మన పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మన సికింద్రాబాద్ పరిధిలో ముగ్గురు పోటీ చేస్తారు, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్లో పోటీ చేస్తారు. మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటారు? సాయి అన్నకి. ఎందుకు వేద్దాం అనుకుంటారు? ఆయనే మా అభిప్రాయం, ఆయనకే మా ఓటు వేయాలనుకుంటున్నాం మేము. అంటే ఎలా చూసి వేద్దాం అనుకుంటారు మీరు? మేము మంచి ఆయన మంచి పనులు చేస్తాడు కాబట్టి మాకు ఆయన చూస్తే బాగా మంచి అనిపిస్తుంది, అందుకని ఆయన ఓటు వేయాలనుకుంటున్నాం మేము. అంటే యువకుడు కదా, కొత్తగా అనుభవం లేదని కొందరు ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. ఆయనే మీకు సపోర్ట్ ఇస్తాం, ఆయననే మాకు చాలా మంచిగా అనిపిస్తాడు, అట్లా అని చెప్పి ఆయన ఓటు వేయగలుగుతాం. సాయికి వేద్దాం అనుకుంటారా? సాయి గారు జై తెలంగాణ. అంటే మనకు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి తెలంగాణలో. మనం ప్రస్తుతానికి సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్నాము. సికింద్రాబాద్ నుంచి టీఆర్ఎస్, బీజేపీలు పోటీ చేస్తాయి. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంటాయి అన్నారు? మ్యాక్సిమం టీఆర్ఎస్ పైన వచ్చి. టీఆర్ఎస్ ఎందుకు గెలిచే అవకాశం? అంటే మిగతా ఎలక్షన్ కూడా టీఆర్ఎస్ వచ్చింది కాబట్టి ఈసారి కూడా అదే ఉంటుంది అనుకుంటున్నాను. అంటే చెప్పండి. అంటే అంటే మీరు ఎలా ఓటు వేద్దాం అనుకుంటారు? టీఆర్ఎస్కు ఎలాంటి అభివృద్ధి చూసి ఓటు వేద్దామంటారు? అంటే అభివృద్ధి చూసా, ఒక వ్యక్తిని చూసా మీరు ఎలా ఓటు వేద్దాం అనుకుంటారు? అంటే మ్యాక్సిమం అభివృద్ధి, వ్యక్తి అంటే ఇంపార్టెంట్ ఏం లేదు. టీఆర్ఎస్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ పోటీ చేస్తాడు. కాకపోతే ఏంటంటే మెయిన్ ఏంటంటే టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ అభివృద్ధి ఎక్కువ ఉంది కాబట్టి ఆయన చూసి చేయాల్సింది. అంటే ఇలాంటి అభివృద్ధి కనిపించింది మీరు కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక? ఆల్మోస్ట్ చాలా వరకు అయితే రైతులు కానీ అందరికీ కానీ బాగానే చేస్తుంది కదా, అందుకే అన్నింటిలో ఉంది అభివృద్ధి, ఒకదాంట్లోనే కాదు. ఎడ్యుకేషన్ కానీ, రైతులు కానీ, అదేవిధంగా రోడ్స్ విషయంలో కానీ, ప్రాజెక్టు కానీ చాలా వరకు జరుగుతున్నాయి కదా, అట్లా అని. మొత్తానికి మీ లోక్సభ ఎన్నికలలో ఎవరికి ఓటు? టీఆర్ఎస్. థ్యాంక్ యూ అన్న. తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా అంకుల్? అవునండి. సికింద్రాబాద్ నుంచి ముగ్గురు పోటీ పడతారు, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్లు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, బీజేపీ తరపున కిషన్ రెడ్డి, టీఆర్ఎస్ తరపున తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్. మీరు ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు సాయి కిరణ్ యూత్ అయ్యేవాటికి అవకాశం ఇప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ మూవ్మెంట్ ప్రభుత్వం ఆలేదు నడిచేవాటికి టీఆర్ఎస్ మూవ్మెంట్ కేసీఆర్ ఇప్పుడు సీఎం ఉండేవాడికి
సెంటర్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలని ఇప్పుడు ఈ పట్టుదలతో బట్టి సాయి కిరణ్ ఇప్పుడు తల శ్రీనివాసరావు కొడుకే కదా, శ్రీనివాస్ యాదవ్ కొడుకే కదా, సాయి కిరణ్ రావచ్చు ఉద్దేశం ఉన్నది. ఏంటంటే కిషన్ రెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయాడు, ఎంపీగా అవకాశం లేదు ఆయనకు. ఇప్పుడు అంజన్ కుమార్ లాస్ట్ టైం కూర్చొని బీజేపీ దత్తాత్రేయ గారు వచ్చారు. ఈసారి యూత్కు రావాలని మా అభిప్రాయం. అంటే గతంలో దత్తాత్రేయ ఇక్కడ చాలా అభివృద్ధి చేశామని చెప్తాడు. ఆ అభివృద్ధి తోటే కిషన్ రెడ్డి ఇప్పుడు గెలుస్తా అని ఆయన ప్రజల ప్రచారంలో ప్రజలకు తెలియజేస్తాడు. కిషన్ రెడ్డి చేద్దా అని అనుకుంటుంది, కానీ ఇప్పుడు నడిచేది ఏంటంటే టీఆర్ఎస్ మూవ్మెంట్ కదా. టీఆర్ఎస్ మూవ్మెంట్ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిన వరకు ఇప్పుడు సాయి కిరణ్ కూడా రావాలని పబ్లిక్ కూడా ఎన్నుకుంటారు. ఏంటంటే తండ్రి శ్రీనివాస ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పుడు కొడుకుని యూత్ని తీసుకొచ్చి ఎంపీగా నిలబడిపోయాలని ఆయన అభిప్రాయం. ఎందుకు ఇస్తారు అంటే ఎలాంటి అభివృద్ధి ఏమైనా జరిగింది అనుకుంటారా? లేదండి, అట్లా ఏం లేదు, జరిగింది ఏం అనుకుంటలేరు. కొత్త ప్రభుత్వంలో కొత్త యూత్ రావాలని పబ్లిక్ కూడా మూవ్మెంట్ ఇది చూస్తున్నారు. అంటే మీరు అభివృద్ధి జరిగింది ఓటు ఎలా వస్తుంది? అభివృద్ధి జరిగింది ఒకటి ఎలా వస్తుంది అంటే కేసీఆర్, మా తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆరే కదా, దాని మీద రైతు ఇవన్నీ ప్రభుత్వం ఇవన్నీ చేసేవాటికి దాని అభిప్రాయంతో పింఛని గించిని ఇవన్నీ ఇచ్చేవాటికి దాన్ని చూసి ఎవరైనా మన తెలంగాణ ప్రభుత్వం ఉండాలి, మన ప్రభుత్వంలోనే మన కాన్స్టిట్యూషన్లో మన వాళ్ళు ఉండాలి, బయటి వాళ్ళకి అవకాశం లేకుండా తల శ్రీనివాసరావు యాదవ్ కొడుకు వాళ్ళు సాయి కిరణ్ ఉండాలని పబ్లిక్ అందరూ కోరుకుంటారు. మనకు ప్రస్తుతానికి తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. మన సికింద్రాబాద్ నియోజకవర్గంలో మనం సికింద్రాబాద్ నుంచి ముగ్గురు పోటీ పడతారు, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్లు. మీరు ఎవరికి ఓటు వేస్తారు? ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయండి? సాయి కుమార్ టీఆర్ఎస్ఏ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటారు? ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ స్టేట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి పబ్లిక్ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ పాటింది కాబట్టి వాటి మీద నమ్మకం ఉండి ప్రజలు టీఆర్ఎస్ మీద ఓటేయడానికి ముందుకు వస్తారు. అది అంటే గతంలో ఇక్కడ బీజేపీ నుంచి దత్తాత్రేయ గెలిచిండు. వాళ్ళు ఏమంటారు అంటే చాలా ఇక్కడ అభివృద్ధి చేసినాం, మేమే గెలుస్తామని ఒక ధీమాతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు అట్లా చెప్పకుండా మరి ఎట్లా చెప్తారు? ధీమా చెప్తారు, ఎవరి ధీమా వాళ్ళు చెప్తారు. కాకపోతే వచ్చేది కష్టమే ఉంది. టీఆర్ఎస్ఏ వచ్చే 90% వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లా అంటే ఇప్పుడు సాయి కుమార్ యువకుడు కదా, అతనికి అనుభవం లేదు, అందులో గెలిస్తే ఏం చేస్తారు అభివృద్ధి అని ప్రతిపక్షాలు ఆరోపిస్తాను. ఆయన ఒక్కటి చేసేది కాదు, మొత్తం 16 కాన్స్టిట్యూషన్స్ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ మెంబర్స్ వస్తే గట్టిగా పోటీ గట్టిగా మాట్లాడి పార్లమెంట్లో అభివృద్ధి కార్యక్రమాలకు మనకు అందుబాటులో ఉంటారని అభిప్రాయం. అంటే మొత్తానికి ఇక్కడ టీఆర్ఎస్ గురించి టీఆర్ఎస్ఏ వస్తుందని 100%. మీ ఓటు ఎవరికి వేస్తారు? టీఆర్ఎస్. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి సికింద్రాబాద్, తెలంగాణలో. సికింద్రాబాద్ నుంచి ముగ్గురు టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడతారు. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? మేబీ టీఆర్ఎస్. అంటే ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు 5 years నుంచి చాలా పథకాలని తెచ్చింది కదా, సో చాలామంది టీఆర్ఎస్కే చేస్తారని. అంటే యంగ్ కదా, అంటే కాంగ్రెస్ వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు అని అంటున్నారు. మీకు ఎలాంటి ఉద్యోగాలు ఏమైనా వచ్చాయా? టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా కానీ నిరుద్యోగులకు ఆ ఉద్యోగాలు అమలు చేయలేదు, నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు అని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తారు. సో తెలంగాణ అనేది స్టూడెంట్స్కి మాత్రం చాలా పథకాలను ఇచ్చిందనమాట. సో జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మొత్తానికి మీ ఓటు? మా ఓటు టీఆర్ఎస్కే. టీఆర్ఎస్కి వేస్తారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ పోటీ చేస్తాడు, అంటే అతనికి వేస్తారా? టీఆర్ఎస్ నుంచి కంపల్సరీ వేస్తాం. టీఆర్ఎస్ నుంచి సాయి కుమార్ వేస్తాం. టీఆర్ఎస్ఏ కదా. సాయి కిరణ్ వేస్తామండి. కాంగ్రెస్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి. సో మేము టీఆర్ఎస్కి వేస్తాం. వాళ్ళే ఇన్ని పథకాలను తెచ్చారు కదా, సో మేబీ మేము అతన్ని గెలిపిస్తే ఇంకా ఎక్కువ పథకాలను తెచ్చి మమ్మల్ని చేస్తారని మేము టీఆర్ఎస్కి వేస్తాం. అంటే గతంలో ఇక్కడ దత్తాత్రేయ గెలిచిన అంటే చాలా అభివృద్ధి చేసిన అమంటులు, అందుకే ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నుంచి ఆయన పోటీ చేస్తాడు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయండి. మా సైడ్ నుంచి అయితే బీజేపీ వాళ్ళు ఎవరు చేయలేరు, టీఆర్ఎస్ మాత్రమే చేశారు కాబట్టి మేము టీఆర్ఎస్కి వేస్తున్నాం. తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ముగ్గురు కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉంది? టీఆర్ఎస్. అంటే ఎందుకు అనుకుంటున్నారు? లాస్ట్ టైం కూడా అదే వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా అదే వస్తుంది. అంటే లాస్ట్ టైం అంటే ఎలా అనుకుంటున్నారు? ఎందుకు వచ్చింది అంటారు? ఎందుకు వచ్చిందంటే అతను అన్ని పనులు బాగానే చేస్తారు కాబట్టి ఆయనకే వేస్తారు ప్రజలు కూడా. అంటే ఎలాంటి అభివృద్ధి జరిగిందండి? చాలా జరిగినాయి కదా అభివృద్ధులు. అంటే మొత్తానికి టీఆర్ఎస్ వస్తుంది. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. మన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయండి? టీఆర్ఎస్ గెలిచే అవకాశం. అంటే టీఆర్ఎస్ నుంచి సాయి కిరణ్ పోటీ చేస్తాడు.
సాయి కిరణ్ గెలుస్తున్నారు. అంటే ఎందుకంటారు? టీఆర్ఎస్ అందరూ టీఆర్ఎస్కే మద్దతు చూపిస్తారు కాబట్టి టీఆర్ఎస్ గెలుస్తారు. అంటే ఎందుకు మద్దతు చూపిస్తారు అంటారు? మంచి పనులు చేస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు కాబట్టి. ఇంకా ఎలాంటి మంచి పనులు అంటే ఎలా చేస్తుంది? రైతులకు రైతు బంధు పథకం, రుణమాఫీ, అదొకటి కాకుండా ఉద్యోగాలు, అదే కేసీఆర్. మొత్తానికి మీ ఓటు ఎవరికి వేశారు? టీఆర్ఎస్ హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.